హెల్త్ న్యూస్ మీకోసం. ఆత్మీయులు మరణిస్తే ఎవరికైనా బాధే. అదృష్టం కొద్దీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆ బాధ మాయమైపోతుంది. తిరిగి తమ పనుల్లో తాము పడుతూ ఉంటారు. కానీ కొంతమంది అదే పనిగా మరీ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ ధోరణి జీవనకాలానికి విఘాతం కలిగిస్తున్నట్లు తాజాగా చైనా, స్వీడన్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. దీర్ఘకాలం విచారంతో గడిపే వారికి ఆత్మీయులు మరణించిన 10 ఏళ్లలోపు మరణించే ముప్పు 88% ఎక్కువగా ఉంటున్నట్లు తేలడమే ఇందుకు నిదర్శనం. ఇలా అతిగా బాధపడే వారికి మానసిక సమస్యల బెడద కూడా ఎక్కువేనని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇందుకు ఖచ్చితమైన కారణం ఇది అని ఇదమిత్తంగా తెలియరాలేదు. ఆత్మీయుల మరణంతో అతిగా విచారించే వారికి గుండె జబ్బులు, మానసిక సమస్యలు, ఆత్మహత్యల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు గత అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో అకాల మరణం కూడా సంభవిస్తూ ఉండటం ఆలోచించాల్సిన విషయమని, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా ఎక్కువగా బాధపడేవారు మానసిక జబ్బులకు వైద్యం కోసం ఆసుపత్రులకు వస్తూ ఉంటారు. అందువల్ల డాక్టర్లు ఇలాంటి వారి మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వీరిలో ఇంతకు ముందే కుంగుబాటు, ఇతర మానసిక సమస్యల లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో గమనించడం మంచిదని, దీంతో అకాల మరణ ముప్పును తప్పించే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.